హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. సో ఈరోజు మన వీడియోలో కాశీ విశాలాక్షి శక్తిపీఠం, అలాగే అన్నపూర్ణాదేవి, అలాగే వారాహి అమ్మ వాళ్ళ గురించి తెలుసుకుందాము. సో ఎర్లీ మార్నింగే మనం వారాహి అమ్మవారి దర్శనం కోసమని బయలుదేరామండి. వారాహి మాత మార్నింగ్ 7:30 నుంచి 9:30 వరకు మాత్రమే దర్శనం ఇస్తారు. సో ఆ టైంలో మాత్రమే మనకు దర్శనానికి వీలవుతుంది అన్నట్టు. ఇంతకుముందు కాలభైరవుని గురించి చెప్పాను కదా, కాలభైరవుని దర్శనం కాందే మనము వేరే ఎక్కడికి దర్శనానికి వెళ్ళలేము అని. సేమ్ కాలభైరవ్ టెంపుల్ దగ్గర ఎలాగైతే ఫుల్ రష్ ఉంటుందో, ఎలాగైతే అందరూ తొందర తోసేసుకుంటూ వెళ్ళిపోతారో, సేమ్ అలాగే వారాహిమాత దగ్గర కూడా ఉంటారండి. కాకపోతే ఇక్కడ చిన్న చేంజ్ ఏంటిదంటే, మార్నింగ్ 7:30కి మనకు టెంపుల్ ఓపెన్ అయితే ఎర్లీ మార్నింగ్ 5కే వెళ్ళి నిల్చుంటారండి దర్శనం దగ్గర. డోర్స్ అప్పుడు ఓపెన్ చెయ్యరు, అయినా సరే ఎర్లీ మార్నింగ్ 5కే వెళ్ళి లైన్లో నిల్చుంటారు. ఒకసారి అర్థం చేసుకోండి, మార్నింగ్ 5 నుంచి 7:30 వరకు లైన్లో ఉన్న వాళ్ళకి ఎంత చికాకు, ఎంత కోపం అనేది వస్తుందో. సో ఆ మూడ్లో ఉంటారు అన్నట్టు అక్కడ అందరూ. మేము కూడా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఇలా వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక ఘాట్ వస్తుంది, మీరా ఘాట్ అని. మీరా ఘాట్ నుంచి మళ్ళీ రైట్ సైడ్ మెట్లెక్కి లోపలికి వెళ్తే మనకు వారాహి మాతకి టెంపుల్కి వెళ్ళే రూట్ వస్తుందండి. సో నెక్స్ట్ మిమ్మల్ని అదే రూట్లోకి తీసుకెళ్తున్నా. ఇక్కడ మనం వెళ్తుంటే దారిలో ఇలా చిన్న అమ్మాయిలు ఇలా గెటప్స్ వేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మనకు నామాలు పెడతారు అన్నట్టు. నామాలు పెట్టినందుకు వాళ్ళు ఎంత అడగరు, మన ఇష్టం, మనకు తోచినంత ఇవ్వచ్చు. మీకు చూపిద్దామనే ఉద్దేశంతో తీశాను. సో ఇలా స్ట్రైట్గా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి అన్నట్టు మనము. ఇదే ఇప్పుడు మీరు చెప్పాను కదా మీరా ఘాట్ అని. ఇలా మీరా ఘాట్ కొన్ని స్టెప్స్ దిగగానే మీకు ఒక చెట్టు, చిన్న టెంపుల్ లాంటిది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు రైట్ సైడ్ తీసుకోవాలన్నట్టు. రైట్ సైడ్ గల్లీలోకి వెళ్తే మనము వారాహి మాత ఇలా మెట్లు దిగి ఇటు వచ్చి ఇటువైపు వెళ్ళాలన్నట్టు. మనము వారాహి మాత టెంపుల్కి వెళ్ళే గల్లీ అనేది వస్తుంది. ఇక్కడ అన్ని గల్లీలు చిన్నగానే ఉంటాయండి. నేను చెప్పాను కదా ఎర్లీ మార్నింగే వచ్చి ఉంటారు అని. చూడండి ఎలా కూర్చొని ఉన్నారు. అసలు లైన్ అయితే ఎంత పెద్దగా ఉంటుందంటే అంత పెద్దగా ఉంటుంది. వారాహి మాతను దర్శించుకోవాలి అంటే ఫస్ట్ మనకు మెయిన్గా ఓపిక ఉండాలి. చికాకు అనేది అస్సలు రావద్దు. ఎందుకంటే అక్కడ చాలా అంత మనుషులందరూ అగ్రెసివ్గా ఉంటారు అన్నట్టు. అంతసేపు లైన్లో నిల్చొని చికాకు తోటి అరుస్తూ ఉంటారు. ఎవరైనా లైన్ స్కిప్ చేసి ముందుకు వెళ్దామని అంటే ఇంకా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూనే ఉంటారు. సో అవన్నీ ఏం పట్టించుకోకుండా మన లైన్లో మనము చక్కగా వెళ్ళిపోతే సరిపోతుందండి. సో నాకు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఇలా వారాహి మాత వెళ్ళే రూట్లో ఇలా పూలు, కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతారు. కానీ అవన్నీ మనము అమ్మవారికి సమర్పించేంత టైం కూడా ఉండదండి మనకు. ఎందుకంటే అమ్మవారిని మనం డైరెక్ట్గా చూడలేమంట. అందుకనే ఆవిడ భూగర్భంలో ఉంటుంది అన్నట్టు. గ్రౌండ్ ఫ్లోర్ లాంటిది భూగర్భంలో ఉంటారు. పైన నుంచి మనకు పైన ఏం చేస్తారంటే, నార్మల్గా మనకు పైన డాబా ఉంటుంది కదా, అమ్మవారు ఉన్న ప్లేస్లోకి ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్. చూడండి ఎలా లైన్లో ఉన్నారో. ఇప్పుడు మీకు లైన్ అసలు ఆ మెయిన్ డోర్ నుంచి ఎంత పొడవు ఉన్నదో కూడా నేను చూపిస్తాను, చూడండి మీరు. సో అమ్మవారు భూగర్భంలో ఉంటారు, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ డాబా ఉంటుంది కదా, ఆ డాబాలో అమ్మవారు ఉన్న విగ్రహం ఆ ప్లేస్ వరకు ఒక స్క్వేర్ షేప్లో చిన్న ఓపెన్ ఉంటుంది. మళ్ళీ దానిపైన ఏంటంటే ఒక చిన్న కన్నం మాత్రమే ఉంటుంది. ప్లస్ మనకు అమ్మవారిని డైరెక్ట్గా కనిపించదు. అమ్మవారు ఒక సైడ్ నుంచి మాత్రమే, ఆ అమ్మవారిని రైట్ సైడ్ నుంచి మాత్రమే చూడగలుగుతాం అన్నట్టు. సో డైరెక్ట్గా అయితే చూడలేరంట, ఎందుకంటే అమ్మవారు ఉగ్ర రూపిణి అంటారు. చూడండి నేనైతే ఇక్కడ వరకు మాత్రమే వీడియో తీయగలిగాను, లోపలైతే అస్సలు వీడియో తీయలేకపోయానండి. చూసారు కదా రష్ ఎంతమంది ఉన్నారు. కాకపోతే మీకోసం నేను ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటారు అనేది ఒక ఫోటోనైతే డిస్ప్లే చేస్తాను. చూడండి వారాహి అమ్మవారు ఇలా ఉంటారు అన్నట్టు. కింద ఓన్లీ దీపాల వెలుగులు మాత్రమే ఉంటాయి, డైరెక్ట్ చూడలేరు. అమ్మవారు నైట్ అంతా కాపలా కాసి ఎర్లీ మార్నింగ్ వస్తారంట. డే టైంలో మొత్తం కాలభైరవుని 8 మంది అన్నదమ్ములు కాశీ పట్టణాన్ని మొత్తము కాపలా కాస్తారంట. నైట్ మాత్రం అమ్మవారు ఒకరే
కాపలాగా వస్తారు. సో అమ్మవారి దర్శనం అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అమ్మవారి టెంపుల్ ఉంటే మనకు రైట్ సైడ్ ఇంకో గల్లీ నుంచి వెళ్తే డైరెక్ట్ మళ్ళీ మెయిన్ రోడ్లోకి వస్తామండి. ఆ మెయిన్ రోడ్లో నుండి నెక్స్ట్ మనము అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్ళొచ్చు, విశాలాక్షి టెంపుల్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు అంటే విశాలాక్షి టెంపుల్ అండ్ అన్నపూర్ణ టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూపిస్తానండి. సో దర్శనం అయిపోగానే మనము రైట్ సైడ్ వెళ్తే బయటికి వచ్చేస్తాము. సేమ్ మెయిన్ రోడ్కి ఫస్ట్ మనం ఏ రోడ్కి అయితే వెళ్ళామో నంది సర్కిల్ దగ్గరికి మళ్ళీ అటువైపే వచ్చేస్తాం అన్నట్టు. రైట్ సైడ్ చిన్న గల్లీ తీసుకుంటే అక్కడ నుండి మళ్ళీ చిన్న గల్లీ నుండి చాలా పెద్ద లైన్ ఉంటుంది, ఆ లైన్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. నంది సర్కిల్ నుంచి బయటకు వచ్చాక బృహస్పతి టెంపుల్ ఉంటుంది, చూడండి ఒకసారి. చూశారు కదా, అటువైపు గుడి ఉంటే ఇటువైపుకి ఎంత శబ్దాలు వస్తున్నాయో. నిజంగా ఆ పూజ డమరుక నాదాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇప్పుడు మనము శక్తిపీఠమైన కాశీ విశాలాక్షి అమ్మవారి సన్నిధిలో ఉన్నాము. ఇదే అండి మహాశక్తిపీఠమైన కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్. చూడండి ఎంత అందంగా ఉన్నారు విశాలాక్షి అమ్మవారు. మామూలుగా మన శివుడు కాశీ విశ్వనాథుడు ఈ అమ్మవారి దగ్గర రెస్ట్ తీసుకోవడానికి వస్తూ ఉంటారంట అండి. ఈ అమ్మవారికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందంట. అమ్మవారి పాదాలు, అలాగే చూడండి శక్తిపీఠం, దానికి కుంకుమార్చన చేసిన కుంకుమ కూడా మనం వెళ్ళినా కూడా మనం కూడా తీసుకోవచ్చండి. మనం తాకి దండం పెట్టుకోవడానికి అనువుగానే ఉంటుంది. ఇది మన సెంటర్లో ఇలా దేవుడు అమ్మవారి విగ్రహం ఉంటే ఇలా చుట్టూరా అనేక రకాల శివలింగాలు ఉంటాయి అన్నట్టు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, కాశీలో ఎక్కడ చూసినా శివలింగాలే ఉంటాయని. చూడండి ఇది అమ్మవారి నలుమూలల ఇలా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే లోపల కూడా ఒక శివలింగం ఉంటుందండి, వినాయకుడు. అలాగే లోపలికి ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా లోపలికి వెళ్ళినట్టయితే ఒక శివలింగం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి శివలింగం అయితే. అసలు ఎంతసేపు చూసినా ఇంకా చూడాలి అనే ఫీలింగే ఉంటుంది అన్నట్టు మనకు. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను. నంది మహారాజు నందీశ్వరుడు ఉన్నారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మీకు అక్కడ శివలింగం కనిపిస్తుందండి. ఆ కాశీ విశ్వనాథుడే స్వయంగా ఈ విశాలాక్షి అమ్మవారి దగ్గర సేద తీరడానికి వస్తూ ఉంటారంట. దానికి తార్కాణమే ఈ శివలింగం. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుండి ఇంకా మళ్ళీ మనము నిత్యం ఇక్కడ అభిషేకం జరుగుతూనే ఉంటుంది వాటర్ తోటి. ఇలా మళ్ళీ బయటికి రావడమే, బయటకు వచ్చేస్తే మళ్ళీ అమ్మవారి సన్నిధి ఉంటుంది. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయండి, నవగ్రహాలు కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే మనము బయటికి వచ్చేస్తాము ఈ రూమ్ నుండి. అలాగే మన విశాలాక్షి శక్తిపీఠం ఉంటుందండి. 18 శక్తిపీఠాల్లో ఈ అమ్మవారు ఒక శక్తిపీఠం అన్నట్టు, కాశీ విశాలాక్షి అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరలు కూడా సేల్ చేస్తూనే ఉంటారండి. డైరెక్ట్ అక్కడ కూర్చున్న పంతులే మనకి చెప్తారు అన్నట్టు. మనకి ఏ శారీ కావాలంటే ఏ శారీ కావాలో చెప్తే అది ఎంతో ప్రైస్ అనేది అక్కడ పంతులు చెప్తూనే ఉంటారండి. మనకు కావాలి అంటే మనం కూడా కొనుక్కోవచ్చు. అమ్మవారికి కట్టిన చీరలు ఉంటాయి, మామూలుగా మనలాంటి భక్తులు అమ్మవారికి ఇస్తారు కదా, అవి కూడా ఉంటాయి. అన్నీ కలిపి అమ్ముతూ ఉంటారండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. సో ఇక్కడ నుండి మనము అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్దాము. ఇలా చిన్న గల్లీ నుండి వెళ్తూ ఉంటే ఫస్ట్ మనకు దుండి గణపతి వస్తారండి. దుండి గణపతి ఈయన కూడా మన సాక్ష్యం అంట, మనము దర్శనం చేసుకున్నాము అనేసి ఆ కాశీ విశ్వనాథునికి చెప్తారంట. దుండి గణపతి నమస్కారం చేసుకోండి. వినాయకుడు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి కొంచెం దూరం, ఒక 1 కిలోమీటర్ అలా వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మనకు కాశీ విశ్వనాథుని టెంపుల్ ఉంటుందండి. రైట్ సైడ్ వస్తే అన్నపూర్ణమాత టెంపుల్. చూడండి ఇది అన్నపూర్ణమాత టెంపుల్. అసలు ఆ డిజైన్ కానీ లోపల అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి అన్నపూర్ణ టెంపుల్. అమ్మవారు బంగారు విగ్రహం ఉంటుంది అన్నపూర్ణ అమ్మవారిది. చాలా బాగుంటుంది. మీకు ఈ అన్నపూర్ణ టెంపుల్ చాలా డీటెయిల్గా చూపిస్తాను చూడండి. అసలు స్ట్రక్చర్ అయినా, గుడి స్ట్రక్చర్ అయినా, పెయింటింగ్ అయినా, చెక్కడాలైనా చాలా బాగుంటాయండి. ఇలా మనము స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే సేమ్ అలాగే మనకు మధ్యలో అన్నపూర్ణమాత ఉంటారు. అలాగే చుట్టూరా మళ్ళీ కొన్ని దేవతలు ఉంటారండి. ప్రతి దేవుణ్ణి మీకు డీటెయిల్గా చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి. అసలు కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం దొరుకుతుందంట అండి. అదే ఇక్కడ అమ్మవారి
విశిష్టత అన్నట్టు. అలాగే ఈ అన్నపూర్ణాదేవి స్వయంగా శివుడికే అన్నం పెట్టిందంట. అందుకే అన్నపూర్ణాదేవి, అన్నం పెట్టే వాళ్ళందరినీ అన్నపూర్ణాదేవిగానే చూస్తూ ఉంటారు. చూడండి ఎంతమంది జనాలు ఉంటారో. మామూలుగా అయితే ఇక్కడ నుండే దర్శనం అనేది ఉంటుందండి అన్నపూర్ణాదేవికి. లేదు మనము స్వయంగా చూడండి ఇక్కడ నుండే దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. లేదు అన్నపూర్ణాదేవిని స్వయంగా చూడాలి అని అనుకుంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ కనిపిస్తున్నారు కదా, అతనికి కొంచెం అమౌంట్ ఇస్తే, అంటే అది కూడా దేవాదాయ శాఖకే వెళ్ళిపోతుంది. సో తను అమౌంట్ తీసుకొని మనల్ని లోపలికి పంపిస్తారండి. మీకు అది కూడా చూపిస్తాను. అమ్మవారిని చాలా దగ్గర నుండి చూపిస్తాను. చూడండి, తను మనిషికి ఇంత, మాకైతే మనిషికి ఒక 100 రూపీస్ తీసుకున్నారండి. తను 100 రూపీస్ తీసుకొని మమ్మల్ని లోపలికి పంపించారు. లోపలికి వెళ్ళినాక మనమే స్వయంగా అమ్మవారిని తాకి అమ్మవారిని దండం పెట్టుకోవచ్చండి. అదైతే చాలా అద్భుతమైన అవకాశం అనుకోవచ్చు. నాకైతే అసలు ఎంత బాగా అనిపించిందో. లోపలంతా వెండితోటి ఉంటుందండి అమ్మవారి మండపము. చూడండి ఎంత బాగుందో. అమ్మవారిది బంగారు విగ్రహం అన్నట్టు. సో మనం అలా పైకి ఎక్కొచ్చు. ఇటువైపు నుంచి పైకి ఎక్కి మేమైతే ఎక్కామండి. మాకు చెప్పాను కదా, మనిషికి 100 రూపీస్ తీసుకున్నారు. పైకి ఎక్కి అమ్మవారిని కాళ్ళు మొక్కేసాము. మేము కాళ్ళు మొక్కి మనస్ఫూర్తిగా అమ్మవారిని చూసుకున్నాము. ఆ తర్వాత అక్కడ ఉన్న పంతులు గారు ఏం చేస్తారంటే అమ్మవారి దగ్గర ఉన్న ఒక బ్లౌజ్ పీస్లో కొంచెం రైస్ ఇస్తారండి మనకు. ఆ రైస్ని కొంచెం మనం యూజ్ చేసే రైస్ దాంట్లో కొంచెం ఆ రైస్ చిన్న మూటగా వేసుకోవాలి. అలాగే మిగతా రైస్ మనం బీరువాలో ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటామో అక్కడ పెట్టుకోవాలన్నట్టు. అలా అయితే మనకి లోటు ఉండదు, అన్నానికి లోటు ఉండదు అని చెప్తారన్నట్టు. అసలు ఎంత బాగుందో మీరైతే చూడండి. నాకైతే అక్కడ నుండి బయటికి రావాలి అని అస్సలు అనిపించలేదు. అంత బాగుందండి ఇక్కడ, చాలా బాగుంది. అమ్మవారి విగ్రహం అయితే కనుల నిండా పండగ ఉంటుంది అన్నట్టు. బంగారు విగ్రహము, చాలా బాగుంది అమ్మవారి విగ్రహం అయితే. ఇక్కడ కూడా అన్నపూర్ణమాతకి కట్టిన చీరలు కూడా సేల్ చేస్తూనే ఉంటారండి, మన ఇష్టం. చూడండి, మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. అన్నపూర్ణమాత చాలా అందంగా ఉంటారు. ఇలా అమ్మవారి సన్నిధి నుంచి బయటికి వచ్చాక అమ్మవారి చుట్టూరా చాలామంది దేవుళ్ళు ఉంటారని చెప్పాను కదా. ఇప్పుడు మీకు ప్రతి దేవుణ్ణి చాలా డీటెయిల్గా చూపిస్తాను. చూడండి, ఇలా ప్రతి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మందిరం ఉంటుంది అన్నట్టు. సో మొదటగా మనం సూర్యభగవాను దగ్గరికి వెళ్దాము. ఇది సూర్యభగవానుని మందిరం అన్నట్టు. మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు అంటారు కదా. చూడండి, ఈ అమ్మవారి సన్నిధిలోనే సూర్యభగవానుడు కూడా ఉంటారు. మనం చాలా తక్కువగా చూస్తాము ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్స్. సో ఇక్కడ కూడా ఉందండి. కాకపోతే ఈ నార్త్ సైడ్ ఉన్న స్టాచ్యూస్, అమ్మవారి స్టాచ్యూస్ కానీ, ఏ భగవంతుని స్టాచ్యూ కానీ, వాటి అలంకారాలు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మన సైడ్ డిఫరెంట్గా ఉంటాయి, అలాగే అటువైపు డిఫరెంట్గా ఉంటాయి. చూశారు కదా సూర్యభగవానుడు. సూర్యభగవాన్ నుంచి కొంచెం ఇటువైపు వచ్చి ఇలాగే నడుచుకుంటూ వెళ్తే మళ్ళీ ఇంకొక భగవంతుడు వస్తారండి. చూడండి ఎంత అసలు మధ్యలో రెడ్ కలర్ అంతా అమ్మవారి మండపం అన్నట్టు. పైన అంతా ఓపెన్ ఉంటుంది, స్కై టాప్ లాగా. పైన స్కై కనిపిస్తూ ఉంటుంది మనకి. చుట్టూరా మాత్రం ఇలా దేవుళ్ళు ఉంటారండి, ప్రతి దేవుళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం సూర్యభగవాన్ని చూసాం కదా. నెక్స్ట్ చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్కి తీసుకెళ్తున్నాను. చూడండి, ఇదే ఆ టెంపుల్. మీకు పేరు చూపిస్తాను, అన్నీ చెప్తాను ఎవరు అనేది. చూడండి, ఇదే చాలా పవర్ఫుల్ అన్నట్టు. దగ్గర నుంచి చూడండి. మహాకాళీమాత, ఈ అమ్మవారు మహాకాళీమాత. మహాకాళీమాత గురించి మీకు తెలిసే ఉంటుంది, అమ్మవారు ఎంత పవర్ఫుల్లో. ఆ కాళీమాత టెంపుల్ పక్కనే ఇంకొక టెంపుల్ కూడా ఉంటుందండి, అమ్మవారు అన్నట్టు. చూడండి ఎంత అందంగా ఉన్నారు స్టాచ్యూలు. చెప్పాను కదా వీళ్ళ వైపు వేరేలాగా ఉంటారు స్టాచ్యూస్ అనేసి. వాటి అలంకారాలు కూడా డిఫరెంట్గానే ఉంటాయండి. అమ్మవారి తర్వాత ఇంకొక టెంపుల్ అన్నది శివ భగవానుడు. చూడండి, సాక్షాత్తు శివ భగవానుడు, శివుని మందిరం అన్నట్టు. ఇలా పక్కనే చాలా టెంపుల్స్ ఉంటాయి. దీని పక్కనే మన కిట్టయ్య శ్రీ లక్ష్మీనారాయణ అన్నట్టు. చూడండి, నారాయణ స్వామి, లక్ష్మీ సమేత నారాయణ స్వామి. ఆ తర్వాత మన సీతారామ లక్ష్మణుల తర్వాత కిట్టయ్య. చూడండి, రాధాకృష్ణ ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉన్నారో. చాలా ముద్దుగా ఉన్నారు కదా.
దాని తర్వాత మళ్ళీ ఇంకొక టెంపుల్. ఇలాగే చాలా టెంపుల్లు ఉంటాయండి. ఇంకొక వినాయకుని టెంపుల్ కూడా ఉంటుంది ఇదే మందిరంలో. చాలా మంది వస్తూనే ఉంటారండి ఈ టెంపుల్స్. మీకు అమ్మవార్ల దర్శనం అంతా బాగానే జరిగిందని అనుకుంటున్నానండి. సో స్వయంగా శక్తిపీఠాన్ని దర్శించుకున్నారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఆ విశ్వనాథ దర్శనాన్ని చూపిస్తాను, అలాగే సాక్షి గణపతి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.